की जय। सिद्धाचल परम बोधि सुजनावेष्ट जयप्रदम परिपूर्ण सेव निरतम కూర్మాచల గురుం భజే. వేదికపై ఆసీనులైన అధ్యక్షులు, పెద్దలు, గురుబంధుజనులందరికీ నిరంతర ద్వాదశి వందనము. ఈరోజు మన అంజనీయులు గారు తాండూరు పట్టణంలో తన గృహం లోపల అమృతానంద నాగేంద్రార్యుల యొక్క పూజా మహోత్సవము పర్వదిన సందర్భంలో మనకెందుకనగా మంచి ఆలోచన చేసుకొని ఈ కార్యక్రమాన్ని పెద్దల యొక్క అనుమతి చేత ప్రతి సంవత్సరం కూడా జరుపుతారని ఎందుకో నాకు సంకల్పం కూడా వస్తుంది. అది జరిగే కార్యక్రమం గురువు దగ్గర ఉంటుంది. తన ఇంటి లోపల ఎప్పుడైతే ప్రతి సంవత్సరము ప్రతి భక్తుడు కూడా తూచా తప్పనిసరిగా చేస్తేనే ఆ గురువాక్యము యొక్క రహస్యము చూడు. ఈరోజు ఇంతమంది పెద్దలు రావడం, తన యొక్క గృహము పావనము, ఇటువంటి వాక్యాలు ఎవరైతే వింటారో, ఎవరైతే కంటారో వారికి అరక్షణము లోపల ఈ యొక్క జన్మ భ్రాంతులన్నీ తొలగిపోతాయని మనకు ఈరోజు పూజ నిర్వహించినటువంటి ఆంజనేయులు గారికి సద్గురు యొక్క కృప సంపూర్ణంగా కలగాలని ఆశిస్తూ, గురువు గారు ఎటువంటి ఆయనంటే శ్రీ గురు నాగేంద్రార్యులు బాగుగా సేవింతునయ్య భక్తితోనెప్పుడు వేగమే గురు కరుణ కొరకు, వేగమే గురు కరుణ కొరకు సాగిల మృత్యదను అయ్యా సాష్టంగముతో. నిజంగా గురువు గారు ఎంత సుకృతమో, ఒక మంచి శిష్యుడు దొరకడమే గురువు గారికి ఒక మంచి సుకృతం. ఒకవేళ తాను ఎంత విద్య నేర్చినప్పటికీ, ఎంత పండితుడైనా, ఎంత కవీశ్వరుడైనా, ఒక శిష్యుడు రాకపోతే ఆ గురువు దురదృష్టవంతుడు. శిష్యుడి వల్లనే గురువుకు మంచి కీర్తి యుగ యుగాలుగా నిలుస్తుంది. జనక మహారాజుకు ఒక సుఖ మహారాజు, శ్రీకృష్ణులకు అర్జునుడు ఉద్ధవులు వచ్చినారు, సాందీపులకు శ్రీకృష్ణుడు ఒక్కడే వచ్చినారు. కానీ ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి ఆంజనేయులు చాలా గొప్పవారని భావిస్తూ ఏమంటాడంటే, ఈ సృష్టి లోపల ఏ కందము విని కళ్ళను ఆ కందము రసము ఫలము అందులయపుడు మా కందము పూర్ణ ఫలము, మా కందము పూర్ణ ఫలము ఈ కందమే కలను మేల్క ఇలలోయపుడు. ఈ సృష్టి లోపల ఏ కంద పద్యము చదివినా రసము ఫలం ఉంటుంది, కానీ మా కందము పూర్ణ ఫలం ఇస్తుంది. ఈ కళను మేల్క చేసేటటువంటిది ఈ కంద పద్యాలు అంటాడు. మళ్ళీ ఏమంటాడు, ఈ బోధ ఎటువంటిదంటే చెప్తున్నాడు గురువు. జననము మరణము లేనిది, జననము మరణము లేనిది వినకన చేసేను గురుడు వివరముగా నినను. మనసున కోరిక లేదిక అనుమానము లేదు అయ్య అచలము ఎప్పుడు. ఒకవేళ గురువు దగ్గర జననము మరణము లేనటువంటి పరిపూర్ణ బోధ వింటివంటే నీకు మనసులో కోరిక పోతుంది, అనుమానం అనేది లేకుండా పోతుంది. కాబట్టి నువ్వు అలా వింటే పోతుంది అంటాడు.
ఏం తెలవాలంటే బయలొక్కటి గనకున్నను నయముగా ఈ లేని ఎరుక నాకులు దోచను. బయలొక్కటి గనినంతలు నయముగా లేనట్టి ఎరుక నాకులు లేదు. ఆ బయలొక్కటి ఈ శిష్యులు ఏ గురు శిష్యులైనా కనకపోతే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఎట్లా వస్తారంటే కలలోపల గురు శిష్యులు కలలో ముచ్చటలు ఆడి కలిగొండగానే కలలో గురు కృపగల్గగా తిలకించిరి బయలందున తిప్పలు లేదు. ఎప్పుడు గురుదయ కలుగును, నిజంగా నాకు గురుదయ ఎప్పుడు కలుగును, ఎప్పుడు గురుదయ కలుగును అప్పుడే తిప్పలు బాయే అదిగో బయలు. నిజంగా గురుదయ నాకు ఎప్పుడు కలుగుతాదో, ఈ తిప్పలు ఎప్పుడు పోతాదో ఆ గురుదయ కోసానికి మనము ప్రతి సంవత్సరము ప్రతిరోజు కూడా గురు భక్తుల యొక్క సేవ చేస్తూ గురు పూజలు చేస్తూ వారికి నిరంతరమైనటువంటి వందనాలు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ గురు భక్తులందరికీ కూడా నా నిరంతర ద్వాదశి వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.